ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ కబ్జా వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కానిస్టేబుల్ కబ్జా చేయడానికి మాజీ ఎమ్మెల్యే సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్లను మార్చి ఈ దందా ఎలా సాగించారనే దానిపై ఇప్పుడు విచారణ చేస్తున్నారు అధికారులు. దూపాడులో భూమ్ ఫట్ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందెవరు? సర్వే నంబర్ 139లో భూమి ఎంత? 79 ఎకరాలను అక్రమంగా కట్టబెట్టిందెవరు? కానిస్టేబుల్ 70 ఎకరాలు ఎవరి అండతో కబ్జా చేశాడు? అక్రమాల్లో కాటసాని హస్తం ఉందా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక భూ కబ్జా బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ భూములను అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జా చేశారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా దూపాడు గ్రామంలోని సర్వే నంబర్ 139లో 79 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఈ భూమి పక్కనే జగన్నాథ గట్టుపై ఉన్న భూములు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. దూపాడు గ్రామస్తులు ఈ సర్వే నంబర్ 139 భూముల్లో పశువుల మేత కోసం సాగు చేసుకునేందుకు గతంలో కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. బంజరు భూమిని చదును చేసుకుని గత 20 ఏళ్లుగా దూపాడు గ్రామస్తులు ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దూపాడు గ్రామంలోని సర్వే నంబర్ 139లో దాదాపు 79 ఎకరాలు కబ్జా చేశారని బాధితులు వాపోతున్నారు. ఆ భూములపై గ్రామస్తులకు హక్కులు లేవని, వారిని సాగు చేయనీయకుండా దాడులు, హత్యాయత్నాలు కూడా చేశారని, తమ భూములకు పట్టాలివ్వాలని కోర్టును కూడా ఆశ్రయించామని బాధితులు చెబుతున్నారు. మేము ఇట్లా కొండ ఉండే అప్పట్లో కొండ ఉంటే మేము కొండని అంతా కుప్పలేన్లు పెట్టి సాగు చేసుకున్నాం సార్. మేము దీన్ని సాగు చేసుకుంటూ వస్తుండగానే మాకు అంతా చేయనీయకుండా అంతా వైసీపీ వాళ్ళు అంతా ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా మీద కొంచెం దాడి చేసినారు సార్. తర్వాత పట్టాలు ఇవ్వాలని మేము పోయినాము. మేము ఎంఆర్ఎఫ్ పోతున్నాము అయినా మాకు ఇవ్వలే. ఇవ్వకుండా మేము మళ్ళా ధర్నా చేసినాం సార్. అడవి ధర్నా చేసినా కూడా మాకు ఇస్తానులేమ్మా, మీకు ఎక్కడ పోదు, మీరు ఒకటి సాగులో ఉండండి, మీది మీకు వచ్చేస్తుంది, మీకు ఎక్కడ వచ్చి చేసుకుంటున్నాం అని చెప్పినారు సార్. మీది కాదు ఇది, మీకు లేదు ఇడ, మేము అంతా అయిపోయింది ఇది అని చెప్పినా మేము వదిలిపెట్టలేదు సార్. మేము తన్నాలు తినప్పుడు అట్లనే దాన్ని సాగులనే ఉన్నాం సార్. మేము చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా లాస్ట్కు కోర్టు కూడా పోయినాం. కోర్టుకు మనం పొయ్యి కూడా కోర్టులో కూడా పెట్టేసినాం. అయినా కూడా మాకు పట్ట ఇంతవరకు మాకు పట్ట ఏం లేదు సార్. మాకు వాళ్ళు దూపాడు సర్వే నంబర్ 139లో 2 ఎకరాలపై హక్కున్న ఓ కానిస్టేబుల్ పక్కనే ఉన్న 70 ఎకరాలను అక్రమంగా కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని బాధితులు తెలిపారు. తమ భూమికి పట్టాలిప్పించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని వారు కలవడంతో దూపాడు గ్రామంలో కబ్జాకు గురైన పొలాన్ని ఎంపీ పరిశీలించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా సర్వే నంబర్ 139లో దాదాపు 79 ఎకరాల భూమిని అక్రమంగా అనుచరులకిప్పించారని ఎంపీ ఆరోపించారు. భూమిపై సాగు చేస్తున్న అసలు రైతులకు పట్టాలివ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఓ కానిస్టేబుల్ 70 ఎకరాలు ఎవరి అండతో కబ్జా చేశారని ప్రశ్నించారు. దాదాపు 70 నుండి 79 ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు, లక్ష్మీపురానికి చెందిన అనుచరులు ఆ కానిస్టేబుల్ కి 70 ఎకరాలు ఈ రోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి వీళ్ళను రానికుండా చేస్తున్నాడు. దూపాడు భూ కబ్జా బాధితులకు ప్రభుత్వం నుంచి పట్టాలిప్పిస్తామని ఎంపీ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. ఇటు ఈ భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.